మన కృషిలో మాత్రం మనం 100% మన కాంట్రిబ్యూషన్ ఉండాలి అంతే. నాకేంటంటే ఎప్పుడు స్పీల్బర్గ్ కూడా ఒక ఇన్స్పిరేషన్. స్టీఫెన్ స్పీల్బర్గ్ రకరకాల సినిమాలు అతను చేసిన మొదటి సినిమా, అక్కడి నుంచి కూడా మనం చూసుకుంటే ద షుగర్లాండ్ ఎక్స్ప్రెస్ అని, దాంతో జాజ్ చేశాడు, దాంతో ఈటీ చేశాడు, దాంతో క్లోజ్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ద థర్డ్ కైండ్ చేశాడు, దాంతో జురాసిక్ పార్క్ చేశాడు, దాంతో 1942 అని ఒక పిక్చర్ చేశాడు, దాని తర్వాత ఆస్కార్ అవార్డు వచ్చింది ఏంటిది అదే పిక్చర్ ఒకటి. ఇలా రకరకాల ఒక్కొక్క దానికి సంబంధం లేకుండా. సో అలాంటి డైరెక్టర్స్లో సినిమా అనేది ఒక సమిష్టి కృషి, అందరూ కలిసి కష్టపడితేనే ఒక సినిమా అయ్యేది. నమ్ముతాం, ఎన్నో నమ్ముతాం, ముహూర్తాలను నమ్ముతాం, ఏం నమ్ముతాం కాబట్టి వాటి వల్ల ఏదన్నా పోయిండొచ్చు. కానీ సినిమాలు నాకు కొన్ని నచ్చిన సినిమాలు ఆడలేదు, కొన్ని బాగున్నాయి, పెద్ద బాగాలేవన్న సినిమాలు కూడా బ్రహ్మాండంగా అండి. మన కృషిలో మాత్రం మనం 100% మన కాంట్రిబ్యూషన్ ఉండాలి అంతే.